కాకినాడలో ఒక ప్రముఖ శివాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న ఒక పూజారిని వైసీపీ నేత సిరియాల చంద్రరావు అనే ఒక అతను చాలా కండకావరంతో కాలుతో తన్నిన విషయం ఇప్పుడు జాతీయంగా వైరల్ అవుతుంది. అయితే ఎలా చూడాలి? ఒక అర్చకుడిని కాలుతో తన్నడం అంటే దానికి కారణం ఏం చెప్తున్నారంటే వీళ్ళు పూజ సరిగ్గా చేయలేదంట. వృద్ధుడు, వయసు మళ్ళినవాడు, అలాంటి వ్యక్తి ఈరోజు చాలామంది వస్తూ ఉంటారో వాళ్ళందరినీ రోజు రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకి దేవుడి దగ్గర వాళ్ళ పేర్లు చెప్పడం, వాళ్ళ గోత్రనామాలు చెప్పడం, ఎంతో కష్టపడడం, వాళ్ళకి ఆ వృత్తి ద్వారా వచ్చే బెనిఫిట్స్ కూడా పెద్దగా ఉండవు. ఆ దేవుడు నామస్మరణంలో మొత్తం వాళ్ళ జీవితం అంతా గడిచిపోతూ ఉంటుంది. అలాంటి బలహీనులు అంటే దేవుడి దగ్గర ఉంటూ వాళ్ళు చాలా బలవంతులు, కానీ ఈరోజు వాళ్ళు ఈ యొక్క వైసీపీ వారిలాగా ఆర్థికంగా ఈ యొక్క గోండాయిజం, రౌడీయిజం, ఇలా పదవులు ఎన్ని బలాలు వాళ్ళ దగ్గర ఉండవు కదా. సో ఈరోజు బలహీనుల మీద ఇలా వైసీపీ నేతలు బల ప్రదర్శనలు చేస్తూ ఈరోజు సమాజానికి ఏంటి అసలు మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో, ఇలా పూజారి మీద ఈరోజు ఇలా దాడి చేయడం అనేది మీరే రకంగా చూస్తున్నారు. ఇది కరెక్ట్ అంటారా? అంటే వైసీపీ స్ట్రక్చర్ చూసుకున్నప్పుడు పైనుంచి కింద దాకా అందరిది ఒకే భావజాలంలా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి ఈరోజు కింద దాకా ప్రతి ఒక్కరు. ఇదే కాకినాడలో మనం చూసాం, అనంతబాబు మనిషిని చంపేసి డోల్ డెలివరీ చేసి హ్యాపీగా బయట తిరిగేస్తున్నాడు. అంటే వీళ్ళని ఇలా దుర్మార్గాలు, దౌర్జన్యాలు, దాడులు ఇవన్నీ చేసిన వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం కూడా ఈరోజు వైసీపీ సైడ్ నుంచి జరుగుతుంది. దీని మీద మీ స్పందన ఏంటి అసలు? నేను సుబ్బు గారు ఫస్ట్ చిన్న మాట చెప్తా, తెలుసుకోవాలి అందరూ, విఘ్నులు, మేధావులు. సనాతన ధర్మం గొప్పతనాన్ని మనం తెలుసుకోకపోతే మొట్టమొదట హిందువులకి హిందువులే శత్రువులు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ దేశం మీద పడి తుర్కులు, మొగలాయిలు పూజారుల్ని కోసేసి పీకలు, ఆ రోజుల్లో పూజారుల్ని పీకలు కోసేసి శివలింగాలకి రక్త తర్పణ చేసిన మాట వాస్తవం. తర్వాత రెండో సందర్భం చెప్తా, రైతులు భూములన్నీ లాక్కొని రైతుల్ని కూలీలుగా, బానిసలుగా చేసిన మాట వాస్తవం. తర్వాత అందమైన స్త్రీల్ని వివస్త్రలు చేసి మానభంగం చేసి రాజదర్బాలకు ఎత్తుకొని పోయిన మాట కూడా వాస్తవమే. అయితే నేను అంటుండేదంటే, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి వేద వాంగ్మయం అంతా కానీ, అష్టాదశ పురాణాలు కానీ, అష్టాదశ అంటే 18 పురాణాలు కానీ, తర్వాత ఇతిహాసాలు అంటే ఇతిహాసాలు 2, ఒకటి రామాయణము, మహాభారతము. ఇంత విజ్ఞాన భాండాగారాన్ని ఇవాళ భారతదేశానికి అందించి ఇవాళ మనం అందరం చదువుకుంటున్నామంటే శతక పద్యాలు కానీ, ఇటువంటి చరిత్ర అంతా ఎన్ని తగలెట్టినా, నలంద విశ్వవిద్యాలయాన్ని తగలబెట్టినా, తక్షశిలని తగలబెట్టినా, నేటికి ఆ విజ్ఞానం మన పురాణ భాండాగారం విద్యంతా నిలబడి ఉందంటే దానికి కారణము బ్రాహ్మణులు అని మాత్రం నేను చెప్పగలను. నోటితో ఉచ్చరిస్తారు కాబట్టి ఎంతమందిని చంపేసినా కూడా అన్ని రకాలైనటువంటి విద్యలని వాళ్ళు ఎక్కువ టైం పఠనం చేస్తుంటారు కాబట్టి తాళపత్ర గంధాలు పుట్టక ముందు కూడా ఒక అక్షరం ఒల్లివేయటం వల్ల ఒకరి నుంచి ఒకరికి ఇలా ఆ యొక్క సాహిత్యాన్ని, ఆ యొక్క గ్రంథాలని నిలబెట్టి భావితరాలకు అందించినటువంటి మహోన్నతులమైనటువంటి వాళ్ళు మన బ్రాహ్మణులు. కారణం ఏంటంటే నేను చెప్తున్నాను, అంటే హిందువులు శాఖోపశాఖలుగా చీలిపోవడం వల్ల ఏరశైవులుగా కొంతమంది పోయినారు, జైనులుగా కొంతమంది ఇడిపోయినారు, అట్లా రకరకాలుగా వైష్ణవులుగా కొంతమంది ఇడిపోయినారు. ఇడిపోయటం వల్ల వాళ్ళని మనమేమో ధర్మంగా యుద్ధం చేసేవాళ్ళం. మనం ధర్మం, సూర్యుడు ఉదయించి మొదలుకొని సూర్యాస్తమానం తర్వాత యుద్ధం చేసేవాళ్ళు కారు మనోళ్ళు, ధర్మ యుద్ధమే చేసేవాడు. అవతల చేతులు ఆయుధం లేకపోతే వాడిని చంపేవాళ్ళు కాదు. ఇది మన సనాతన హిందూ ధర్మం యొక్క లక్షణం సుబ్బు గారు. అందువల్ల మనం ధర్మ యుద్ధం చేస్తే మన దేశం మీదకి అసురులు వచ్చారు. వాళ్ళకి ధర్మం తెలియదు, వాళ్ళేంది గెలవాలన్న తాపత్రయంతో మన వాళ్ళు స్త్రీలని చంపేవాళ్ళు కాదు, చిన్నపిల్లల్ని
చంపేవాళ్ళు కాదు, వృద్ధుల్ని జోలికి పోయేవాళ్ళు కాదు. వాళ్ళు అలా కాదు, వాళ్ళకి చిన్న పిల్లలు తెలియదు, వృద్ధులు అంటే ఏందో తెలియదు, మహిళలు అంటే ఏంటో తెలియదు, ఎవరు జిక్కితే వాళ్ళకి కొయ్యటం, రక్త తర్పణ చేయటమే. ఇప్పుడు మనం గోరక్షకులం అండి, వాళ్ళు గోభక్షకులు. మనమేంటి గోరక్షకులము, వాళ్ళు గోభక్షకులు అన్నమాట. గోరక్షకులకి గోభక్షకులకి ఎంత తేడా ఉంటుందో చూడండి. ఈరోజు ఒక వ్యక్తి అర్చకుడు అంటే ఏంది, అర్చన అంటే ఏంది, పూజించడము అని అర్థం. భగవంతునిటువంటి పూజించేటటువంటి భగవత్ స్వరూపుడైనటువంటి అర్చకుడిని కొట్టడం అన్నా, అర్చకుడిని కాలితో తన్నడం అంటే ఆ కాలు ఆడికి తీసేయాలి. వాడికి ఎంత తీవ్రమైన నేరం అంటే భగవంతుని దన్నినట్టే, అర్చకుడిని దన్నినట్టు కాదు. అతను ఎంతో నిష్టతో ఉదయాన్నే నిద్రలేసి సన్నీళ్లతో స్నానం చేసి అన్నీ చేసి ఎంతమంది వచ్చినా కూడా అందరినీ సమదృష్టితో, మనం రూల్ ఆఫ్ లా అంటాం కదా, దేవుడి దగ్గర ఎవడైనా ఒకటే, రాజకీయ నాయకుడని వ్యాపారస్తుడని ఉండదు. దేవుడి దగ్గరికి దేవుడి దృష్టిలో అందరూ సమానులే. అట్నే రూల్ ఆఫ్ లా అంటారు, చట్టం ముందు అందరు సమానులు అన్నట్టు దేవుడి ముందు అందరూ సమానులుగా ఉండాలి. దీంట్లో మన ఆంధ్ర మహాభారతం రాసినటువంటి ఆ రాజమహేంద్రవరానికి సంబంధించినటువంటి ఆయన 12వ శతాబ్దంలో సింహపూరి రాజ్యాన్ని పరిపాలిస్తున్న మనుము సిద్ధి ఆస్థాన కవి అయినటువంటి తిక్కన గారు చెప్పిన మాట ఒక మాట చేస్తా. మహాభారతంలో తిక్కన గారు అద్భుతమైన ఒక పద్యం చెప్పాడు. ఇటువంటి యదవుల గురించి అప్పుడే రాశారు. ఇప్పుడు నన్నయ్య భట్టు గారు రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి, ఆయన 2.5 పర్వం మహాభారతాన్ని రాశాడు. తర్వాత అరపర్వం వదిలేసి చివరంతా ఆయనది కూడా వేంగి దేశాద్య బ్రాహ్మణుడే, కాకపోతే అక్కడికి వచ్చాడు ఆయన మనుము సిద్ధి మహారాజు దగ్గర ఉండిండు. ఆయన చెప్పిన ఒక పద్యం చెప్తా. ఆయన ఏం చెప్పిందంటే, సారపు ధర్మమున్ ఇమల సత్యము పాపముచే బొంకుచే పారంబులేక చెడబారినదైన వ్యవస్థ, బాగా అర్థం పెట్టుకోవాలా, చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారులు ఉపేక్ష చేసిరి, దక్షులెవ్వారులు ఉపేక్ష చేసిరి, వారులకు చేటుగాని ధర్మ నిస్తారకమయ్య సత్య శుభదాయకమయ్యన్ దైవముండెన్ అని చెప్పాడు. దక్షులైనటువంటి వాళ్ళు, విఘ్నులైనటువంటి వాళ్ళు తప్పుని తప్పుగా ఖండించకపోతే, తప్పుని తప్పని చెప్పకపోతే, అదిగో మనం కూడా నాలాంటి వాడు కూడా తప్పుడైపోతాం. వాడు చేసింది తీవ్రమైనటువంటి నేరము, పోలీసు వాళ్ళు కేసు కూడా నమ్మలేదంట. పబ్లిక్ సర్వెంట్ కింద 332 సెక్షన్ పెట్టారంట, బెయిలబుల్ సెక్షన్. కాబట్టి అంటే సీసీ కెమెరాలు కూడా పనిచేయకుండా డిలీట్ చేయమని చెప్తున్నారంట. ఇప్పుడు సీసీ కెమెరాల్లో కూడా సెక్షన్ IPC 332, అదేంటి బెయిలబుల్ సెక్షను. అంటే అతను ఒక పబ్లిక్ సర్వెంట్ లాగా భావించి అతని మీద 332 సెక్షన్ పెట్టారంట. వాడి మీద ఏం చేయాలా, అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి వాడిని బొక్కలు వేయాలి, బెయిల్ రాకుండా చేయాలా. కాబట్టి ఈరోజు బ్రాహ్మణుడు అంటే నా దృష్టిలో విజ్ఞానవంతులందరూ బ్రాహ్మణులే. వాళ్ళు అసుర సంతతికి సంబంధించినట్టు వాళ్ళు, వాళ్ళ లక్షణాలే. ఇప్పుడు ఈరోజు ఎలక్షన్ కోడ్ వచ్చినాక రోజు ఒక్కరిని చంపేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళ సీఎంఏ చెప్పిండు కదా, కాలర్ మగలబెట్టండి, కాలర్ మడత పెట్టండి అని చెప్పిండు కదా. వాడు సీఎంఏ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాడే మడత పెట్టండి అని చెప్పిన తర్వాత వాళ్ళకు పూజారులన్నా పట్టదు, తర్వాత ఉదారవాదులన్నా పట్టదు. అందువల్ల ఏంటంటే సైకోయిజాన్ని ప్రేరేపిస్తుండ కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రి. కాబట్టి మా ముఖ్యమంత్రి చెప్పిండ్రు రాబాయ్ మేము ఉండను దంతం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పెద్ద హిందూవాది కదా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా సీటు ఎంపీగా పోటీ చేస్తారు కదా, ఏదే రాజమండ్రి పార్లమెంటేరియన్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కదా. వీళ్ళ పౌరుషం ఇప్పుడు చూపించాలా, ఏది గొప్ప హిందూవాదులు కదా వీళ్ళంతానో. ఇవాళ ఆయనకి జరిగింది కదా అన్యాయం, రేపు మీ దాకా రాదని నమ్మకం ఏందా, మీ భారతీయ జనతా పార్టీ ఇళ్లలోకి జొరబడని కోస్తారు వాళ్ళు. అప్పుడు ఏమైపోతుంది. అందువల్ల ఏంటంటే అర్చకుల మీద చర్య కొట్టడం అంటే నాకు చాలా హృదయం ద్రవించేస్తుంది. పాపం వాళ్ళు ఎవరు ఏమనరు. పిల్లలకు పేర్లు పెట్టాలన్నా, పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, సమాజంలో
అన్ని వర్గాల సంపన్న వర్గాల వారికి కులం చూడరు, మతం చూడరు. ఎవరు పోయినా వాళ్ళ జ్యోతిష్ శాస్త్రం చూసి జాతకం చెప్తారు. వాళ్ళు ఇళ్ళు పూజలు చేసి పెడతారు, పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసి పెడతారు. అన్ని శుభ అశుభ కార్యాలన్నిటికీ ముందుండి పురోహిత్యం వహిస్తుంటున్నటువంటి వాళ్ళు ఏమన్నా కొడితే తిరిగి కొట్టేవాళ్ళ. అదే నువ్వు ఉత్తరప్రదేశ్లో వేపనవాళ్ళు కొట్టి చూడు, ఆడనే నీ కాలు కోసి నీ చేతిలో పెట్టిండేవాళ్ళు. ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణులు. అదే నువ్వు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక అన్నావు కదా, వాడు మగోడైతే ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణుని కొట్టి చూడమను, ఆ కాలు ఆడికి కోసి చేతులు పెట్టి పంపించేవాళ్ళు. అందువల్ల ఏంటంటే ఇటువంటి యధవల్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా శిక్షించి తీరాల. కాబట్టి వాడిని తక్షణము నాన్ బుల్బుల్ కేసులు పెట్టి వాడి జీవితంలో బయటికి రాకుండా కానీ చేయకపోతే మరో చోట మరోటి జరిగేటటువంటి ప్రమాదం ఉంది. అందుకే నేను చెప్తా, మన పెద్దోళ్ళు చెప్పారు, మన అమ్మ నాన్న ఏం చెప్పారు, గురు బ్రహ్మ, గురువు బ్రహ్మతో సమానము, గురుర్ విష్ణు, గురువు విష్ణుమూర్తి కంటే గొప్పోడు, గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర, మహేశ్వరుడి కాడికి గురువు గొప్పోడు అని మన పెద్దోళ్ళు చెప్పింది అదనమాట. మాతృదేవో భవ అన్నారు, మనకి అమ్మని కొలవాలను. పితృదేవో భవ, తర్వాత ఏం చెప్పారు మనకి, ఆచార్య దేవో భవ. ఆచార్యుడు అంటే ఎవరు? సకల శాస్త్రాలు తెలిసినటువంటి వాడిని, మనకి విద్యను బోధించేటటువంటి వాడిని ఆచార్యుడు అంటారు. అంతే కదా, అంతే కదా మనం నేర్చుకున్నది స్కూల్లోనో. సత్యమేవ జయతే అనే కదా మనం నేర్చుకున్నది. ధర్మో రక్షిత రక్షితక, ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుందని కదా. వాళ్ళ కాడ ధర్మం ఉందా? వాళ్ళు చేసే పనులన్నీ అధర్మ పనులే కదా. అందువల్ల ఏంటంటే ఈ జగనాసుర, అందుకనే అనేది జగనాసుర పాలన అనేది. ఈ ఆయనే అసురతత్వాన్ని అడుగున పుణికిచ్చు పెట్టుకుంటే వాళ్ళ రాజే అసురతత్వాన్ని పుణికిచ్చుకున్నాడు వాళ్ళ ముఖ్యమంత్రి. ఇంకా దాని కింద ఉన్న కార్యకర్తలు ఇంకెట్టుంటారు? అసురుడు కింద పనిచేసేటటువంటి సైన్యం ఎలా ఉంటుందా? అసురులాగానే కాలకేయుల్లాగానే ఉంటారన్నమాట. అందువల్ల ఈ కాలకేయుల ముఠాని ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రజాస్వామ్యం అనే ఆయుధం ఉపయోగించి తరింకొట్టండ్రా స్వామి, మీ చేతిలోనే ఉంది ఆయుధం. మీరేం త్రిశూలాలు పట్టుకోబడలేదు, భీముళ్లాగా గద పెట్టుకోబడలేదు, అర్జునులాగా ఇల్లంబు పట్టుకోబడలేదు. అర్థమవుతుందా? అందువల్ల నేననేది ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథం పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటారు, పరిశుద్ధం అంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర పరిశుద్ధం లేదు, ఉండేదంతా అశుద్ధమే. వాళ్ళ నోట్ల నుంచే వస్తే అశుద్ధపు మాటలు వస్తాయి. గర్భగుడిలో పూజారిని కొట్టి అశుద్ధపు మాటలు మాట్లాడి ప్రజలందరే సాక్ష్యంగా నిలబడి ఉంటే ఆడున్న భక్తులు కూడా తలా ఒక తను దాన్ని ఉంటాడు, చచ్చిపోయాడు కదా గుళ్ళోనే. అసుర సంహారం యాడ చేశాడు నరసింహస్వామి. అసుర సంహారం యాడ చేసాడా నరసింహస్వామి? చావే లేకుండా వరం కోరుకున్నాడు. ప్రహ్లాదుడు పిలిచిండు, అవును ఎక్కడుంటారు చూపిరా మీ దేవుడు అంటే, నాయన ఏడ పెడితే ఆడుండడు నాయన మా దేవుడు, నీకు ఏడ కావాలో చెప్పి స్తంభంలో చూపిమంటాడు. ఆమెను పూజిస్తే నరసింహస్వామి అవుతా నరుడు సింహము అంటే ఒక జంతు రూపము, ఒక మనిషి రూపము. అతను కోరుకున్నది ఏంది, ఇట్లా 2 రూపాయలు తక్కువ. అప్పుడు అన్నాడు, ఏం చెప్పిండు, గడప మాడి మెట్టి పేగులు తీసి మెల్ల వేసుకున్నాడు. ఆ దుర్మార్గుడు పేగులు తీసి మెల్ల వేసుకోవాలి. వాడు చేసింది 100కి 3 తప్పు. ఆడున్నటువంటి ఎస్ఐకి సిఐకి తెలియదండి, వాడు చేసింది దేశద్రోహం అది. అందువల్ల వాడిని వదలకూడదు. రెండోది ఏంటి, ఇంకోటి చెప్పాలి సుబ్బు గారు, అన్ని గుడుల్లో ఉండి ఎత్తేయాలా? అన్ని గుడులు ఎవడైనా గుడుగు బాండి రూపాయి బిళ్ళగోడ వేయకూడదు. గుడుల్లో ఉండిల్లో రూపాయి బిళ్ళగోడ వేయకూడదు. ఈ గుడులన్నీ వ్యాపార కేంద్రాలుగా మారిపోయి దోచుకో తినటానికి ఈ రాజకీయ నాయకులు దూరుతున్నారు. కాబట్టి హిందూ భక్తులకి, హిందూ బంధువులకి, సనాతన ధర్మవాదులు అందరికీ నేను చెప్తుంటా, ఏ గుడికన్నా పోయి దండం పెట్టుకోండి. మరి వాళ్ళకి డబ్బులు ఎలాగా? ఊరికే అర్చకులకి డబ్బులు ఎలా? ట్యాక్సులు కట్టడంలా జీతాలు ఏంది ప్రభుత్వం నుంచి బాయ్, వాళ్ళు కట్టిస్తారా చర్చిల్లో వాళ్ళకి జీతాలు? చర్చిల్లో వాళ్ళు రూపాయి ఇస్తారా ప్రభుత్వానికి? మసీదుల్లో నుంచి రూపాయి వస్తుందా? నాకు చెప్పు, మసీదులు ఏ మసీదు సంఘటిత నిధికి ఇస్తుందో నాకు చెప్పరాదు ఆంధ్రప్రదేశ్లో. తర్వాత ఏ చర్చ ఇస్తుందో రూపాయి ఆంధ్రప్రదేశ్ అంటే హిందూ గుడులు అదే నాకేస్తారా? కాబట్టి హిందూ బంధువులందరికీ నేను నమస్కరించి చెప్తుండా, మీరు ఏ గుడికన్నా పోండి, 1 రూపాయి కూడా ఉండీలో ఇవ్వకండి. వాళ్ళందరూ తిరిగిస్తే కదా మనం కూడా ఇవ్వాలా? మన సొమ్ములేమో తీసుకుంటారా, ఉండిలో డబ్బు అంతా తీసుకుంటారా? కాబట్టి దేవాదాయ భూములు ఎన్ని ఉన్నాయా? వాటి కౌళ్ళు చాలు గుడులు నడవటానికి. ఎప్పుడైతే వ్యాపార కేంద్రాలు గుడులుగా మార్చారో, ఈ ప్రభుత్వాల కింద గుడులు ఎప్పుడైతే ఉండయో అప్పుడే అవినీతికి అడ్డ రహదారులుగా మారిపోతాయి.
అర్చన చేసేది ఎవరు? పూజారి కాబట్టి, అర్చకుడు కాబట్టి ఆయనకి తెలుసు ఎలా చేయాలని. నీకేం తెలుసు? నువ్వే చేసుకోపోయినవా? నీ ఇంట్లో ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని నీ ఇంట్లో నీకు పూజ వస్తే నువ్వే చేసుకోమన్నా. పూజారిని దండిండంటే వాడు దేవుడు కొట్టినట్టే. వాడి కాళ్ళు చచ్చుబడిపోవాలని, ఆ పూజారిని దండిన కాలు, ఆ పూజారిని కొట్టినటువంటి చెయ్యి పక్షవాతంతో వాడి కుటుంబం సర్వనాశనం అయిపోవటం ఆ యమగిరిలో ఉన్న ఈశ్వరుడు సాక్షిగా నేను చెప్పిస్తున్నా. చూడరా ఏం జరగద్దు నీకు.